వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, సీనియర్ నాయకులు దోర్నాల పాపారావులను సన్మానించిన రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. డబ్బులు లేవంటూ ఈ సోకులు ఎవరి కోసం? మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు. బొగ్గుగనిలో ఘోర ప్రమాదం, 7 మృతి. కమిటీ కుర్రోలు సినిమాకు అరుదైన అవార్డు. బతుకమ్మ సెలబ్రేషన్ సందర్భంగా ప్రగతివనం రుద్రంపూర్ వద్ద జరుగు పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా SO2 GM జీవి కోటిరెడ్డి. విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రుక్వన్లకు మెడిసిన్లో నోబెల్ బహుమతి. 10 రోజుల్లో దేవరా కలెక్షన్స్ 466 కోట్లు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు, నిందితుడిపై ఛార్జ్ షీట్. శ్రీలంక హెడ్ కోచ్ గా జయసూర్య. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సీనియర్ నాయకులు దోర్నాల పాపారావు అంకితాభావంతో పనిచేస్తున్నారని రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ స్వగృహంలో హీరాలాల్ నాయకత్వంలో దోర్నాల అనుచరులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, దోర్నాల అనుచరులు కాంగ్రెస్ పార్టీకి దోర్నాల పాపారావు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమన్నారు. నిత్యం ప్రజా సేవలో ఉండే వారికి ఇప్పుడు ప్రజల్లో సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె కావాలన్నట్టు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని కేటీఆర్ మండిపడ్డారు. పొద్దున లేస్తే రాష్ట్రం అప్పుల పాలైందని, డబ్బులు లేవని అరిచిన రేవంత్ మూసీ పేరిట 1,50,000 కోట్ల సోకులు ఆర్భాటం ఎవరి కోసమని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ బీర్భూంలోని బొగ్గుగనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. గంగారాంచక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్రీలో బొగ్గు తవ్వి తీసేందుకు పేలుళ్లు చేపట్టగా ప్రమాదం జరిగినట్లు సాక్షులు చెబుతున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొనిదెల నిహారిక సమర్పణలో యాదవ్ వంశీ తెరకెక్కించిన సినిమా కమిటీ కుర్రోలు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన అవార్డు అందుకోబోతోంది. దాదాసాహెబ్ ఫాల్కే MSK ట్రస్ట్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ అసోసియేషన్ తో కలిసి అందించే మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా 2024 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని నిహారిక సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలెం రాజు ఆదేశానుసారం సెప్టెంబర్ 9న కొత్తగూడెం ఏరియాలోని ప్రగతివనం వద్ద ఫ్యామిలీ డే బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను కొత్తగూడెం ఏరియా SO2 GVM జీవి కోటిరెడ్డి పరిశీలించారు. బతుకమ్మ సెలబ్రేషన్ల కొరకు జరుగు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DYSFE అచ్యుతారామయ్య, సీనియర్ PO మజ్జి మురళి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వి శ్రీనివాసరావు, రెస్క్యూ ఇన్ఛార్జ్ అనంతరామయ్య, INTEC GM ఆఫీస్ హిట్ సెక్రటరీ CH సాగర్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం.
కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 ఇంటూ 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. 2024 సంవత్సరానికి సంబంధించి మెడిసిన్ లో విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రుకున్లకు నోబెల్ బహుమతి దక్కింది. స్వీడన్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ లో సోమవారం విజేతను ప్రకటించారు. జీన్ రెగ్యులేషన్ మైక్రో RNA పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ NTR ఖాతాలో దేవరా రూపంలో మరో హిట్ వచ్చి పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా 10 రోజుల్లో 466 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రకటిస్తే మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. వరుసగా దసరా సెలవులు ఉండడంతో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. గోవిందనామ స్మరణతో వీధులు మారుమోగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని స్వామిని దర్శించుకునేందుకు కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 86,859 మంది భక్తులు దర్శించుకోగా 37,173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న వివిధ కానుకల ద్వారా హుండీకి 3.63 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. దేశంలో సంచలనం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ పై సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అయితే అందులో పొందుపరిచిన అంశాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రి గదిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. ఆమె ఒంటిపై 25 గాయాలను గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అదే ఆసుపత్రిలో సివిల్ వాలంటరీగా పనిచేసే సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మాజీ క్రికెటర్ జయసూర్యను పూర్తి స్థాయి ప్రధాన కోచ్ గా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. భారత్ తో వన్డే T20 సిరీస్ నుంచి జయసూర్య తాత్కాలిక బాధ్యతలో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను శ్రీలంక కైవసం చేసుకుంది. దీంతో జయసూర్యను పూర్తి స్థాయి కోచ్ గా బోర్డు నియమించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, సీనియర్ నాయకులు దోర్నాల పాపారావులను సన్మానించిన రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. డబ్బులు లేవంటూ ఈ సోకులు ఎవరి కోసం? మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు. బొగ్గుగనిలో ఘోర ప్రమాదం, 7 మృతి. కమిటీ కుర్రోలు సినిమాకు అరుదైన అవార్డు. బతుకమ్మ సెలబ్రేషన్ సందర్భంగా ప్రగతివనం రుద్రంపూర్ వద్ద జరుగు పనులను సమీక్షించిన కొత్తగూడెం ఏరియా SO2 GM జీవి కోటిరెడ్డి. విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రుక్వన్లకు మెడిసిన్ లో నోబెల్ బహుమతి. 10 రోజుల్లో దేవరా కలెక్షన్స్ 466 కోట్లు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు, నిందితుడిపై ఛార్జ్ షీట్.
శ్రీలంక హెడ్ కోచ్ గా జయసూర్య. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.